బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన పరిశీలన మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా జిల్లా నుంచి నా వంతు పోరాటం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇలా ముఖ్య ఉద్దేశం మా కంటే ముందు మనటువంటి మా సోదరుడు ఏదైతే చెప్పారో ఇవాళ మా కాంగ్రెస్ ఇవాళ ఉన్నటువంటి పార్టీ మరి ఈ రోజునే ఉన్నారు. ఈ రోజున మరి మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం దాని మీద ఇలా ఇక్కడ రావడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు గత 50 సంవత్సరాలుగా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించే దానికోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, డివిజన్ నుంచి, మండలాల నుంచి, కేంద్ర స్థాయిలో కూడా జంతర్ మంతర్లో కానీ, జాతీయ బీసీ కమిషన్ ఆఫీస్ ముందు కానీ, మరి జాతీయ నాయకులు ఇళ్ళ దగ్గర కూడా ధర్నాలు చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు బీసీలను అనగొక్కుతూనే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మరి 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బీజేపీలో ఉండగా మరి మోదీ గారు బీసీ అభ్యర్థి అయినా కూడా బీసీలకు ఇంతవరకు మరి చట్టసభ రిజర్వేషన్ కోసం ఆయన తీర్మానం చేయకపోవడం దురదృష్టకరం. అట్లనే మరి కేంద్ర క్యాబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం. అట్లనే మరి గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ మరి తెలంగాణ సాధించుకున్నదని దేనికోసం? మరి సోదరుడు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం కోసం సుమారు 1300 మంది విద్యార్థులు, ఉద్యోగులు బలిదానం చేసుకుంటే అందులో 900 మంది బీసీ బిడ్డలే ఉన్నారు. కాసోకు శ్రీకాంత్ చారించి కానిస్టేబుల్ కృష్ణయ్య వరకు ఎంతో మంది బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు బతుకులు కన్నీరయ్యి ఇప్పుడు వరకు కూడా మరి గత ప్రభుత్వం చూసుకుంటే చదువుకునే విద్యార్థుల విషయాల్లో ఎస్ఎస్సి 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి గ్రూప్ ఎగ్జామ్స్ వరకు కూడా అన్ని పేపర్ లీకేజీలు, పేపర్ పత్రాలు అమ్ముకున్న సందర్భాలే ఉన్నాయి. అట్లనే మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నో ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా భర్తీ చేయకపోవడం కూడా చాలా దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా దాదాపుగా మరి 2,50,000 పోస్టులు అన్ని ప్రభుత్వ సెక్టార్లో ఖాళీగా ఉన్నా కూడా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక డిఎస్సి వేసింది లేదు. అన్ని ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసి వాళ్ళ కుటుంబం పబ్బం గడుపుకొని మరి రాష్ట్రంలో ఉన్న సంపదను దోసుకొని రకరకాల గురిపాలు చేశారు ప్రజలు. ఆ రకంగా మరి ఇలా బీఆర్ఎస్ పార్టీని అందుకే ప్రజలు తిరస్కరించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మరి అధికారం రావడం అనేది ఒక శుభపర్ణయం. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్రంలో జనాభాలో పునరుద్ధరణ చేస్తున్నారు. దానికి మా జాతీయ బీసీ సంక్షేమ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. అట్లనే మరి దేశవ్యాప్తంగా కూడా రాబోయే ఏ పార్టీ అయినా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జనాభాలో పునరుద్ధరణ తీస్తేనే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు పోరాటం బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ తీసుకొచ్చే దానికోసమే. ఆయన లక్ష్యం కోసం అన్ని జిల్లాల నుంచి ఆయన టీంగా మేము పనిచేస్తూ ఉంటాము. ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ఇదే ముఖ్య ఉద్దేశం. అట్లనే మరి ఇలా మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామసాయం రఘురామరెడ్డి గారిని మరి బలహీన వర్గాలు మరి బీసీ సంఘాలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని పార్లమెంట్కి పంపించాలి. అట్లానే మన రాష్ట్రంలో 17 స్థానాలు కూడా ఎంపీ అభ్యర్థులు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చేసుకొని మనం కేంద్రానికి అత్యధిక స్థానాలు కల్పించుకుంటే కేంద్రంలో కూడా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే బడుగు బలహీన వర్గాలకి మేలు జరిగింది. అందుకోసం ఎందుకంటే గతంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల వారికి మేలు జరిగింది ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి మన రాష్ట్రంలో కేసీఆర్ గారి పార్టీ గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా బీసీలకి మరి ఏ మాత్రం కూడా చదువుకునే పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇలా అట్లనే మరి రిజర్వేషన్లో కూడా కోత పెట్టే పరిస్థితి వచ్చింది. అప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పంచాయతీ ఎన్నికలలో బీసీలపై 34% రిజర్వేషన్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు 18% కుదించాడు. అట్లా బీసీలను అనగదొక్కాలని చూసే పార్టీలకి బీసీలు తప్పకుండా బుద్ధి చెప్తాయి. ఏ పార్టీ అయినా సరే బీసీలు తలుసుకుంటే బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అట్లనే సమాజంలో 56% ఉన్న బీసీలు 56% ఉన్న బీసీలను మరి అందరం ఒక్కసారి అడుగు బిగిస్తే ఎటువంటి పార్టీ అయినా కుప్పకూలిపోద్ది. ఆ రకంగా ఏ పార్టీ కూడా మరి నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మరి డిప్యూటీ సీఎం బట్టి గారి పరిపాలన, మరి సంబంధిత కేబినెట్ మంత్రులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లనే మరి గత ప్రభుత్వాలు ఇబ్బంది అయినటువంటి విద్యార్థులకు కానీ మరి బీసీ నాయకులకు కానీ నిరుద్యోగులకు కానీ
రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకొని మరి తీసుకున్న నిర్ణయంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగేగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కావున ఈ రోజున మరి రామసాయం రఘురామరెడ్డి గారికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పొడిచినటువంటి అభ్యర్థికి మరి అన్ని సంఘాల తరఫున మా జాతీయ బీసీ సంఘం తరఫున కూడా సపోర్ట్ చేస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మరి మన కేంద్రానికి పంపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వారికి సెలవు తీసుకుంటున్నాం.